ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైలు ప్యాసింజర్లకు ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. ముఖ్యంగా రాయలసీమ ఏరియా నుంచి కోస్తా ప్రాంతానికి రోజు ట్రావెల్ చేసే వారికి ఇది ఎంతో ఉపయోగపడే వార్త అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా కాలంగా ఈ రూట్లో సరైన ట్రైన్ ఫెసిలిటీ లేక సామాన్య జనాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బస్సుల్లో వెళ్ళాలంటే ఛార్జీలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఆటోలు లేదా ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకుని వెళ్ళడం అందరికీ సాధ్యం కాని పని. అందుకే తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ అంతా సేఫ్గా వెళ్లేందుకు ట్రైన్ జర్నీ ఎప్పుడూ బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గుంతకల్లు మరియు మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్ల మధ్య ఒక కొత్త డైలీ ప్యాసింజర్ ట్రైన్ ఈ మే నెలలోనే స్టార్ట్ కాబోతుంది. ఈ కొత్త రైలు రావడం వెనుక మన నంద్యాల ఎంపీ అయిన బైరెడ్డి శబరి గారి కృషి చాలా ఉంది. ఈ రూట్లో జనాలు పడుతున్న కష్టాలను స్వయంగా చూసిన ఆమె కొత్త రైళ్లను నడపాలని మన రైల్వే మినిస్టర్కు ఒక స్పెషల్ రిక్వెస్ట్ పెట్టారు. ఈ ప్రాంతంలో ఉన్న రైతులు, స్టూడెంట్స్ మరియు రోజువారీ కూలీలు జర్నీ కోసం ఎంతగా ఇబ్బంది పడుతున్నారో ఆమె రైల్వే స్టేషన్ ఆఫీసర్లకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ రిక్వెస్ట్కు రైల్వే డిపార్ట్మెంట్ వారు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. కొత్త రైలును స్టార్ట్ చేయడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో గుంతకల్లు డివిజన్ రైల్వే ఆఫీసర్లు ఈ మే 12వ తేదీ నుంచి ఈ కొత్త ట్రైన్ను పబ్లిక్ కోసం పూర్తిగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మంచి నిర్ణయం వల్ల కాలేజీలకు వెళ్ళే స్టూడెంట్స్కు, డైలీ ఆఫీసులకు వెళ్ళే ఎంప్లాయీస్కు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ట్రావెలింగ్ చాలా ఈజీగా మారుతుంది. ఈ కొత్త ప్యాసింజర్ ట్రైన్కు రైల్వే వాళ్ళు 57407 మరియు 57408 అనే నెంబర్లను ఇచ్చారు. ఈ రైలు గుంతకల్లు స్టేషన్లో తన జర్నీని స్టార్ట్ చేసి మార్కాపురం రోడ్ వరకు వెళ్తుంది. మధ్యలో ఉన్న దాదాపు అన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లు కవర్ చేస్తూ వెళ్తుంది. ప్యాసింజర్స్ కంఫర్ట్ కోసం ఈ ట్రైన్ దారిలో ఉన్న అనేక చిన్న ఊర్లలో కూడా ఆగుతుంది. ఇది ముందుగా గుంతకల్లు నుంచి బయలుదేరి మధ్యకెర, పెండేకల్లు, డోన్, రంగాపురం మరియు బేతంచెర్ల గుండా వెళ్తుంది. ఆ తర్వాత పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు స్టేషన్ల మీదుగా తన జర్నీని కంటిన్యూ చేస్తుంది. చివరగా సోమిదేవులపల్లి, జగ్గంబట్ల, కృష్ణాపురం, కంబం, తుర్లపాడు స్టేషన్లో కూడా ఆగుతూ తన లాస్ట్ స్టాప్ అయిన మార్కాపురం రోడ్డుకి చేరుకుంటుంది. ఇన్ని చోట్ల ఈ రైలు ఆగడం వల్ల ఆయా గ్రామాలు మరియు పల్లెటూర్ల ప్రజలకు ఈ ట్రైన్ సర్వీస్ ఒక పెద్ద హెల్ప్ అవుతుంది. రోజు ట్రైన్కి వచ్చి కూరగాయలు అమ్ముకునే వాళ్లకు, పాలు అమ్మే వాళ్లకు ఈ లోకల్ ట్రైన్ ఒక వరం లాంటిది అని మనం గర్వంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ కొత్త ట్రైన్ టైమింగ్స్ ఎలా ఉన్నాయో డీటెయిల్గా చూద్దాం. ముందుగా గుంతకల్లు నుంచి మార్కాపురం వెళ్లే 57407 నెంబర్ ట్రైన్ టైమింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రైలు ప్రతిరోజు ఈవినింగ్ కరెక్ట్గా 5:30 గుంతకల్లు స్టేషన్లో బయలుదేరుతుంది. ఆఫీస్ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే వారికి ఈ టైం చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి 5:53 మధ్యకెర చేరుకుంటుంది. ఆ తర్వాత 6:18 పెండేకల్లు, 6:40 డోను, 7:08 రంగాపురం, 7:20 బేతంచెర్ల చేరుకుంటుంది. ఆ తర్వాత రాత్రి 7:48 పాణ్యం, 8:30 నంద్యాల, 8:48 గాజులపల్లి, 9:28 దిగువమెట్ట, 9:43 గిద్దలూరుకు చేరుకుంటుంది. నైట్ టైం అవుతున్న కొద్దీ జనాలు సేఫ్గా వాళ్ళ ఊర్లోకి చేరుకునేలాగా 9:58 సోమిదేవునిపల్లి, 10:10 జగ్గంబట్ల, కృష్ణాపురం 10:23 కంబం, 10:38 తుర్లపాడు చేరుకుంటుంది. ఫైనల్గా రాత్రి 11:30 మార్కాపురం రోడ్డుకు వెళ్ళి ఆగిపోతుంది. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ట్రైన్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ డే అంటే మే 12వ తేదీన మాత్రం ఈ రైలు స్పెషల్గా మధ్యాహ్నం 1:23 గుంతకల్లులో స్టార్ట్ అవుతుందని రైల్వే ఆఫీసర్లు క్లారిటీ ఇచ్చారు. ఇక మార్కాపురం రోడ్ నుంచి తిరిగి గుంతకల్లు వచ్చే రిటర్న్ జర్నీ ట్రైన్ నెంబర్ 57408 టైమింగ్స్ కూడా జనాలకు చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఎందుకంటే పొద్దున్నే పనులు చేసుకునే వారికి, మార్కెట్కు వెళ్ళే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ రిటర్న్ ట్రైన్ మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్లో ఎర్లీ మార్నింగ్ 4:30 తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తుంది. ఉదయం 4:43 తుర్లపాడు, 4:58 కంబం, 5:15 జగ్గంబట్ల, కృష్ణాపురం 5:28 సోమిదేవునిపల్లి, 5:43 గిద్దలూరు, 5:58 దిగువమెట్ట చేరుకుంటుంది. అందరికీ తెల్లవారు సమయానికే అనగా 6:29 గాజులపల్లి, 7:20 నంద్యాల, 7:42 పాణ్యం, 8:08 బేతంచెర్ల, 8:18 రంగాపురం, 8:45 డౌన్ స్టేషన్లకు వరకు వస్తుంది. ఆ తర్వాత 9:10 పెండేకల్లు, 9:30 మధ్యకెర క్రాస్ చేసి ఫైనల్గా 10:30 గుంతకల్లు రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. ఈ విధంగా మార్నింగ్ మరియు ఈవినింగ్ టైమింగ్స్లో నడిచే ఈ కొత్త డైలీ ట్రైన్ వల్ల ఆయా ప్రాంతాల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా ఈజీగా, హ్యాపీగా
జర్నీ చేయొచ్చు. తక్కువ డబ్బులతో ఎక్కువ దూరం సురక్షితంగా ప్రయాణించే అవకాశం రావడం నిజంగా ఆ ప్రాంత జనాలకు ఒక గొప్ప లక్ అని చెప్పాలి. రైల్వే డిపార్ట్మెంట్ తీసుకున్న ఈ డెసిషన్ పట్ల పబ్లిక్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. మున్ముందు ఇలాంటి మరిన్ని లోకల్ ట్రైన్స్ స్టార్ట్ చేస్తే ఇంకా చాలా మందికి హెల్ప్ అవుతుందని చెప్పి జనాలు కోరుకుంటూ ఉన్నారు.